తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలకు ప్రభునామమున శుభములను వందనములు తెలుపుతూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాను. గ్రంథము నుంచి ఒక మాట చదువుకొని ప్రార్థనతో ముందుకు వెళ్దాం. మార్క్సు వార్త 5వ అధ్యాయము 20వ వచనము. మార్క్సు వార్త 5వ అధ్యాయము 20వ వచనము. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీయు దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీయు దెకపొలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, గొప్ప తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంకొకసారి నీ సన్నిధిలో నిలుచుండి అయినా నీ మాటలు చెప్పడానికి సాధనంగా నన్ను నిలబెట్టినందుకు ప్రభువా, మీ పాదములకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఏ పాటి వాడను, ఎంతటి వాడనయ్యా, నీ మాటలు చెప్పడానికి నన్ను సాధనంగా వాడుకుంటున్నారు. వందనాలు. మా మంచి బోధకుడైన యేసు, నాయనా, నీవు మాట్లాడిన మాటలను తండ్రి జ్ఞాపకం చేసుకోవడానికి, నీ ప్రియ బిడ్డలైన మా శ్రోతలకు తండ్రి వినిపింప చేయడానికి కృపను అనుగ్రహించినందుకు వందనములు, స్తుతులు తండ్రి. ప్రభువా, నీ మాటలలో జీవం ఉంది, నీ మాటల్లో బలం ఉంది, నీ మాటల్లో శక్తి ఉంది. ప్రభువా, వినిపింపచేయి. మా శ్రోతలను, ఈ టీవీ సాధనాన్ని, నన్ను కృపగల మీ హస్తములలో ఉంచుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి శ్రోతలకు మరొకసారి వందనములు చెల్లిస్తూ దేవుని యొక్క మాటలు వినడానికి ఆహ్వానించుచున్నాను. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను చెప్పదలించినటువంటి మాటలకు ఏమి పేరు పెట్టుకున్నాను, ఏమి టైటిల్ పెట్టుకున్నానంటే సంగమము అనే టైటిల్ పెట్టుకున్నాను. సంగమము అనే పేరు పెట్టుకున్నాను. సంగమము అంటే అర్థం ఏంటంటే కలయిక, కలియుట, కొంత సహవాసము తాత్కాలికంగా కలిగి ఉండుట సంగమము అంటే. నా ప్రియమైనటువంటి వారలారా, అదేమి చిత్రమో కానీ యేసుతో కలిసినటువంటి వారి జీవితాలన్నీ మారిపోయినాయి. యేసుతో కలయిక పొందిన వారి యొక్క జీవితాలన్నీ మారిపోయినవి. యేసుతో కొంత సమయమైనా తాత్కాలికంగా గడపడానికి వచ్చినటువంటి వారి జీవితాలన్నీ కూడా మారిపోయినాయి. సందేహమే లేదండి. నిజముగా ఆయన దేవుని కుమారుడని నమ్మి విశ్వసించి ఆయనతో గడిపినటువంటి సమయాన్ని బట్టి జీవితాలు మారిపోయినాయి. ఎందరైతే ఆయనతో కలిశారో వారి జీవితాలన్నీ కూడా మారిపోయినవి. ప్రియమైన వారలారా, అదేమి చిత్రమో కానీ మారిపోవడమే కాకుండా సాక్షార్థమైనటువంటి జీవితాలుగా నిలబడ్డాయి. ఆ విధంగా మారినటువంటి జీవితాలు సాక్షార్థమైనటువంటి జీవితాలుగా మారిపోయాయి. నిజముగా హృదయము పూర్వకంగా ఆయనతో కలవాలనుకున్నటువంటి వారు ఎవ్వరూ మారిపోకుండా లేరండి. ఎంత దుర్మార్గులైనా, ఎంత దుష్టులైనా, ఎంత పాపులైనా, ఎంత దేవునికి వ్యతిరేకులైనా, ఎంత యేసుకు వ్యతిరేకంగా మాట్లాడిన వారైనా సరే హృదయంలో ఆయన చూడాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన కలవాలి అని ఉద్దేశించినటువంటి వారు ఎవరు కూడా ఆయనతో సంగమించినప్పుడు, ఆయనతో కలిసినప్పుడు, ఆయన కలయిక వలన మారకుండా ఉండని వారు లేరండి. అదేమి చిత్రమో కానీ నిజంగా ఆ మార్పుకు ఎవరు అతీతులు కారు. తప్పనిసరిగా మారతారు, మార్పుకు అతీతులు కారు. నిజంగా చెప్పాలంటే అది యేసు యొక్క ప్రభావము, యేసు యొక్క శక్తి, యేసులో ఉన్నటువంటి జీవము, యేసులో ఉన్నటువంటి ఆకర్షణ. నా ప్రియమైన వారలారా, మరి ఎవరైనా ఉన్నారా అటువంటి వాళ్ళు? బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారా? అయ్యో, చాలామంది ఉన్నారండి. ఆయనతో కలిసి వారి జీవితాలను మార్చుకున్నటువంటి వారు, కలియగా
మార్చబడినటువంటి జీవితాలు కలిగినటువంటి వారు కొంతమంది మనకు కనిపిస్తారండి. మనకు తెలిసినటువంటివే, క్రొత్త ఎంత మాత్రమూ కాదండి. అద్భుతం, ఆశ్చర్యం నిజంగా అదేమి చిత్రమో కానీ. చూడండి ఒక ఉదాహరణ, పాపము చేత పట్టబడినటువంటి స్త్రీ. ఈమెను గురించినటువంటి విషయం ఎక్కడుంది? యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంది. పాపము చేత పట్టబడినటువంటి స్త్రీ. అక్కడ యేసు ప్రభువుల వారు యెరూషలేము దేవాలయం దగ్గర ఉన్నారు. అక్కడ కూర్చొని ఉన్నారు. ఆ శాస్త్రులు, పరిసయ్యులు, బోధకులు, యాజకులు, పెద్దలైనటువంటి వారు, ఎవరు తక్కువ లేరండి. పెద్దలు, యాజకులు, బోధకులు, ఆ తర్వాత మరి పరిసయ్యులు, వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏం చేశారంటే ఒక స్త్రీని తీసుకొని వచ్చారండి. తీసుకొని రావడం కాదు, పట్టుకొని వచ్చారండి. పట్టుకొని రావడం కాదు, లాక్కొని వచ్చారండి. లాక్కొని కాదండి, ఈడ్చుకుంటూ తీసుకొని వచ్చారండి. ఎవరిని? పాపము చేత పట్టబడిన స్త్రీని, ఆమెను తీసుకొచ్చి యేసు అక్కడ ఉంటే యేసు దగ్గరికి వచ్చారు. సరే, ఆమెను అక్కడ నిలబెట్టారు యేసు ఎదురుగా. అందరూ కూడా చుట్టూ నిలబడి ఏమన్నారంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 4వ వచనం, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. వాళ్ళు ఏమంటారంటే ఒక పరీక్షలాగా, ఒక టెస్టింగ్ లాగా, ఒక పరీక్షలాగా ప్రభువును అడుగుతున్నారు అక్కడ. సరే, నిజమే, బాగుంది. ఆమెను పట్టుబడింది, ఆమెను తీసుకొచ్చారు. మరి ఆమెనే తీసుకొచ్చారే, మరి ఎవరితో వ్యభిచరిస్తుందో అతన్ని తీసుకొచ్చారా? మరి పాపం వారు ఇద్దరు చేస్తేనే కదా పాపము. అతన్ని తీసుకురాలేదు, ఆమెను మాత్రమే తీసుకొచ్చారు. ఎందుకు? పురుషుని తేలేదు. పురుషాధిక్యత కలిగినట్టు సమాజము ఆనాడు ఈనాడు కూడా. ఆమెను తీసుకొచ్చారు కానీ అతన్ని తీసుకురాలేదు. పక్షపాత ధోరణి చూసారా? స్త్రీకి ఒక నియమము, పురుషునికి ఒక నియమమా? సరే, పక్కన పెడదాం. వాళ్ళు ఏమంటున్నారు? బోధకుడా, ఇదిగో ఈ స్త్రీ పాపం చేస్తుంటే పట్టుబడింది అని చెప్పేసి అయితే ఆమె పాపి అని, పాపం చేస్తూ పట్టబడింది అని చెప్పేసి యేసుకు తెలియదా? యేసుకు తెలుసు. యేసుకు తెలియంది కాదు, యేసుకు తెలుసు. అయితే ఆయనను శోధించడానికి తీసుకొచ్చారు, ఆయనను పరీక్షించడానికి తీసుకొచ్చారు, ఆయనను ప్రశ్నలు అడగడానికి తీసుకొచ్చారు. ఆయన అడిగి జవాబు చెప్పలేని, మరి ఎలా చెప్తాడో అని చెప్పేసి ఒక సందిగ్ధంలో ఉంచడానికి యేసును అడుగుతారండి. ఎందుకంటే యేసుకు నరుని బాగుగా ఎరిగినవాడు, హృదయమును ఎరిగినవాడు, నరుని యొక్క ఆంతర్యమును ఎరిగినటువంటి వాడు. వాళ్ళు ఏ హృదయముతో తీసుకొచ్చారో వారందరి ఆంతర్యము యేసు ఎరిగి ఉన్నాడు. పరీక్షించాలని, శోధించాలని, పరిశోధించాలని చెప్పేసి తీసుకొచ్చారు. ఆ సంగతి యేసుకు తెలుసు. ఇంకా ఏమంటున్నారంటే ఆయనను మరి విడవక అడుగుతున్నారు. బోధకుడా, ఈ పట్టుబడింది ఈమె పాపం చేస్తూ నువ్వేమంటావు ఈ విధంగా అడుగుతున్నారు. యేసు జవాబు చెప్పలేదు. 1, 2, 3 ఇట్లా ఎన్నిసార్లు అడిగి ఉంటారో. చివరికి ఏమంటారంటే అడుగుతారు. అడిగండి, పట్టుబడక అడుగుతున్నారు. ఏం చేయమంటావు? మరి మన పితరుడైనటువంటి మోషే చెప్పాడు, రాళ్లతో కొట్టి చంపమన్నారు కదా అన్నారు. కాబట్టి ఆమెను రాళ్లతో కొట్టి చంపడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వాళ్ళ యొక్క సంసిద్ధతను తెలియచేస్తారు యేసుకు. ఇవన్నీ యేసుకు తెలియదా? అన్నీ తెలుసండి. యేసు అంటాడు, వేయండి, రాళ్లతో కొట్టి చంపండి. అయితే మీలో పాపము లేనివాడు ఆమె మీద మొదటి రాయి వేయండి. మీలో పాపము లేనివాడు మొదటి రాయి వేయండి ఆమె మీద అని చెప్పేసి అంటాడు. అనేటప్పటికల్లా ఎవ్వరు కూడా వేయడానికి ధైర్యం చేయలేదు, సాహసం చేయలేదు. వాళ్ళ చేతులలో వేయడానికి సిద్ధంగా ఉన్న రాళ్లను వదిలేసి అక్కడ వెళ్ళిపోతారు అందరూ. అక్కడ ప్రత్యేకంగా రాయబడిన మాట ఏంటంటే, వారు ఆ మాట విని పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. అంటే ఈమె చేసినటువంటి ఈ పాపాన్ని అందరూ చేశారనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు పాపం చేసినటువంటి వారే వెళ్ళిపోతారనమాట. అందరూ వెళ్ళిపోతారు. నిలబడింది ఎవరు అక్కడ? ఆమె ఒక్కతే నిలబడింది. ఎవరి ఎదురుగా? యేసు ఎదురుగా. యేసు, ఆమె ఇద్దరే ఉన్నారు అక్కడ. ఎంతటి
పవిత్రమైనటువంటి ఎంతటి కాంబినేషన్ చూసారా, ఏ విధమైనటువంటి సహవాసము. పరమ పవిత్రుడు, పరమ పాపి, ఇద్దరే మిగిలిపోయారండి. పరమ పవిత్రుడు, పరమ పాపి. చూసారా, వాళ్ళందరూ పాపి పాపి అని చెప్పేసి వేలెత్తి చూపించి తీసుకొచ్చారు. కానీ యేసు అన్నాడా మాట, నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి, ఎందుకు చేసేవి అని చెప్పేసి ఆయన అన్నాడా? అనలేదు. యేసు యొక్క స్వభావము అదండి. నా ప్రియమైన వారలారా, అప్పుడు అంటాడు మరి ఆమె వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత తాను వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళిపోలేదు ఆమె. అంటే తన తప్పు ఒప్పుకుంది అని అర్థమవుతుంది. తను మౌనంగా తలదించుకొని నిలబడిందంటే తన తప్పు అది నిజమేనని, తను తప్పు చేసిందని తన తప్పును ఒప్పుకుంటుంది. యేసుకు తెలుసు ఆ సంగతి, యేసుకు తెలుసు ఆ సంగతి. అంటాడు యేసు తల ఎత్తి చూచి, అమ్మా వారెక్కడ, చూడండి, ఎవరును నీకు శిక్ష విధించలేదా? వారెక్కడ? ఎవరు లేరే, అంత వెళ్ళిపోయారు. వారెక్కడ? ఎవరును నీకు శిక్ష విధించలేదా అన్నప్పుడు ఆమె అంటుంది, అందుకు ఆమె లేదు ప్రభువా. చూసారా ఏ విధంగా పలకరించాడు, ఎంత ప్రేమతో పలకరించాడు. ఎవరు లేరు ప్రభువా, అప్పుడు లేదు ప్రభు అంటే అప్పుడు యేసు అంటాడు, ఏమంటే నేనును నీకు శిక్ష విధించను, ఇక వెళ్ళి పాపం చేయొద్దు. నేనును నీకు శిక్ష విధించను, ఇక వెళ్ళి పాపం చేయొద్దు అని చెప్పేసి అంటాడు. ఆమె జీవితము మారిపోయింది. మరి చేసిన పాపం అంతా క్షమించాడు ఆయన. నీ పాపాలు క్షమించబడ్డాయి, ఇంకా వెళ్ళి ఇక పాపం చేయబా, అయిపోయింది. నీ పాపాలు క్షమించబడ్డాయి, తుడిచివేయబడ్డాయి, కడిగివేయబడ్డాయి, లేవు ఇంకా పో, ఇంక మరల చేయొద్దు పాపం అని చెప్పేసి అంటాడు. చూసారా, యేసుతో కలయిక, యేసుతో సంగమము, యేసుతో కొద్దిపాటి సహవాసం కలిగినటువంటి ఈమె జీవితమే మారిపోయింది. మారిన జీవితము. చాలా వెరీ వెరీ సింపుల్ మెసేజ్, వెరీ సింపుల్. ఎన్నిసార్లు ఆయనను కలుస్తుంటామో, రేడియో ద్వారా, టీవీ ద్వారా, కూడికల ద్వారా, స్వార్థ కూటముల ద్వారా, ఉద్యోగ సభల ద్వారా, ఆ తర్వాత సంఘములో కలుస్తుంటాం. మరి కలిసినటువంటి మన జీవితాలు మారాయా? ఎందుకంటే హృదయపూర్వకంగా కలవలేదు, అందువల్ల జీవితాలు మారవు. ఇక్కడ వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు తన తప్పును ఒప్పుకుంది. హృదయంలో ఉన్న తప్పంతా ఒప్పుకున్నది. ఆ సంగతి యేసుకు తెలుసు. అమ్మ వారెక్కడ, వారు నీకు శిక్ష విధించలేదా? అందుకు ఆమె లేదు ప్రభువా, వెళ్ళు, ఇక పాపం చేయొద్దు అని చెప్పేసి అంటాడు. యేసుతో కలిసినటువంటి ఆమె జీవితము, యేసుతో సంగమమైనటువంటి ఆమె జీవితం, యేసుతో సహవాసం కొద్ది సమయంకు కలిగినటువంటి ఆమె యొక్క జీవితము మారిపోయింది. నా ప్రియమైన వారలారా, తెలుసు మనకిది. పాపం చేత పట్టబడే స్త్రీ యొక్క జీవితము అనేకసార్లు మనం విని ఉంటాం. సరే, ఇంకొక మనకు బాగా పరిచయమైనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం. లూకాసు వార్త 19వ అధ్యాయం అనగానే ఏమి చూడకుండా చెప్పవచ్చు, అడగకుండా ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే జక్కయ్య. అది ఎరికో పట్టణం అని, ఎరికో పట్టణంలో ఆయన ఉంటాడని, పన్ను వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించేవాడని, చాలా లంచాలు తీసుకొని లంచగొండిగా ఉంటూ విస్తారమైనటువంటి డబ్బు సంపాదించుకున్నటువంటి వ్యక్తి జక్కయ్య అని మనకు తెలుసు, అందరికీ తెలుసని. జక్కయ్య ఎరికో పట్టణంలో సుంకపు గుత్తదారుడు, అంటే మొత్తం పన్ను వసూలు చేసి గవర్నమెంట్కు పన్ను చెల్లించేవాడు, పన్ను కట్టే వ్యక్తి. వసూలు చేసి పన్ను కడతాడు. అయితే వసూలు చేసేది ఇంత, గవర్నమెంట్ కట్టేది ఇంత వసూలు చేస్తాడు, ఇంత కడతాడు, ప్రతిమదంతా తాను స్వాహా చేస్తాడనమాట. పన్ను వసూలు చేయడానికి ఒక కాంట్రాక్ట్ పొందినటువంటి వ్యక్తి అనమాట. ధనవంతుడు. అంత కూడా అన్యాయపు సంపదనే. అయితే డబ్బు సంపాదించాడు, మూటగట్టాడు, ఆ డబ్బునే చూస్తున్నాడు. కానీ ఎన్నడూ కూడాను యేసును చూడాలని, యేసు యొక్క మాటలు వినాలని ఎన్నడూ అనుకోలేదు. అందరూ అనుకుంటున్నారు ఏమని, యేసు మంచివాడు, యేసు గొప్పవాడు, యేసు విమోచకుడు, యేసు రక్షకుడు, యేసు ప్రేమిస్తాడు, యేసు రక్షిస్తాడు, ఆ తర్వాత మరి అన్నార్తులకు ఆహారం పెడతాడు, మరి పాపులైనటువంటి వాళ్ళను క్షమిస్తాడు, అంతేకాకుండా మరి రోగగ్రస్తులైనటువంటి వారిని ఆయన స్వస్థపరుస్తాడు అని చెప్పేసి ఈ విధంగా అందరూ చెప్పుకుంటున్నారు. కానీ ఎప్పుడు కూడాను జక్కయ్య ఆ విధంగా చెప్పుకుంటున్నటువంటి యేసును చూడాలని కోరిక కలగలేదు. అయితే ఊహించని విధంగా యేసు ఒకరోజు ఆ గ్రామానికి వచ్చాడు. వచ్చిన తర్వాత యేసును చూడాలని అనుకున్నాడు. అక్కడ రాయబడింది మాట ఏంటంటే, లూకాసు వార్త 19వ అధ్యాయం 3వ వచనంలో జక్కయ్య యేసును చూడగోరెను. యేసు ఎవరో, ఇంత చెప్పుకుంటున్నారే, ఇంత గొప్పగా చెప్పుకుంటున్నారే, ఆయన ఎవరో, నేను చూడాలి
చూడాలని యేసును చూడగోరెను. మంచి తలంపు కలిగింది. చూడాలనుకున్న తర్వాత మౌనంగా ఉండలేదు. చూడాలనుకున్న తర్వాత రేపు చూస్తానులే, ఎల్లుండి చూద్దాంలే అని చెప్పేసి అనుకోకుండా చూడాలనుకున్నటువంటి జక్కయ్య నేను చూడాలని చెప్పేసి అనుకున్నాడు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాడు? అదిగో అక్కడి నుంచి వస్తున్నాడు. మరి ఎట్లా? పరిగెత్తుకుని వెళ్ళాడు. అయితే జక్కయ్య చూడాలనుకున్నటువంటి యేసు చుట్టూ జనము తండోపతండాలుగా ఉన్నాడు. దగ్గరికి వెళ్ళలేడు. ఎందుకంటే యేసు ఎక్కడ ఉన్నా సరే తండోపతండాలుగా జన సమ్మర్దం ఉంటుంది అక్కడ. అయితే ఎలాగైనా చూడాలని యేసు దగ్గరికి వెళ్తే చూడలేడు. ఎందుచేత రాని వారి దగ్గరికి? ఎందుకంటే చితకబాదేస్తారు జక్కయ్యను. ఎందుకంటే లంచగొండి దుర్మార్గుడు పాపి అయినటువంటి వ్యక్తి. అయితే యేసు నేను ఎలాగైనా చూడాలని చెప్పేసి అనుకున్నటువంటి జక్కయ్య మౌనంగా ఉండకుండా ఆ దారిలో వస్తుంటే జనాల్లోకి పోలేడు, పొట్టివాడు. అంతేకాకుండా అందువలన ఆ దారికి దగ్గర ఉన్నటువంటి చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద నుంచి చూస్తుంటాడు. చూసారా? అయితే చుట్టూ ఇంతమంది ఉన్నప్పటికీ కూడా యేసు ఎవరిని చూస్తారంటే ఆ చెట్టు ఎక్కి చెట్టు త్వరలో ఆ చెట్టు మీద కూర్చున్నటువంటి జక్కయ్య మనసులో ఉన్నాడు. జక్కయ్య నువ్వు చూడాలి. యేసును చూడాలని ఎప్పుడైతే జక్కయ్య అనుకున్నాడో ఆ జక్కయ్య ఎవరో యేసుకు తెలుసు. యేసు చూడాలి జక్కయ్యని. సరిగ్గా వస్తాడు అక్కడికి. ఎక్కడైతే ఏ చెట్టు మీద అయితే ఎక్కున్నాడో ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు చుట్టూ చాలామంది ఉన్నారు, కానీ వారితో ఎవరితో మాట్లాడలేదు. చూడండి, అక్కడ 19వ అధ్యాయం 5వ వచనంలో యేసు కన్నులెత్తి చూచి త్వరగా దిగుము జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని చెప్పాడు. త్వరగా దిగు. అతడు త్వరగా దిగి ఆయన తన ఇంట చేర్చుకొనెను. ఒక్కసారి అక్కడి నుంచి పరిగెత్తి గెంతు కొట్టి ఉంటాడండి. దిగిన తర్వాత జక్కయ్య చేయి పట్టుకొని పోతా ఉన్నాడు. ఎక్కడికి? నేడు నేను నీ ఇంట ఉండవలను అని ఎప్పుడైతే అన్నాడో ఎంతో సంతోషంగా చెట్టు మీద నుంచి దుంకాడు. చేయి పట్టుకొని పోతుంటే అక్కడ అందరూ ఇంతమంది మేముంటే మమ్మల్ని చూడలేదు, మాతో మాట్లాడలేదు, అద్భుతాలు ఆశ్చర్యాలు మా ఎడలు చేయలేదు. ఇదిగో పాపి అయిన ఒకరి ఇంట బస చేయ వెళుతున్నాడే, చూడు పాపి అయినా అతని ఇంట వెళుతున్నాడే ఇంటికి అని చెప్పేసి ఆయనను అపహసించారంట. చూసారా? అక్కడ పాపం చేత పట్టబడిన ఆమెను ఎంత మాత్రం అసహించుకోలేదు. అంత కూడాను శిక్షించకుండా వెళ్ళిపోతే యేసు అమ్మా వారెక్కడ అని చెప్పేసి పాపి అయినటువంటి ఆమెను ప్రేమించినటువంటి వ్యక్తి. అదేవిధంగా జక్కయ్య పాపి అయినప్పటికీ కూడా పాపి అని విస్మరించాడా, తిరస్కరించాడా, కాదన్నాడా? లేదే. అతన్ని చేయబట్టుకొని వెళ్ళిపోతుంటే వెనక నుండి చూసినటువంటి ఏమనంటే ఈయన పాపి అయిన ఒక ఇంట బస చేయ వెలుచున్నాడని చెప్పేసి ఆయనను అపహసించారు. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి ఉంటాడేమో, నీళ్ళు ఇచ్చి ఉంటాడేమో, ఇంకా ఏమైనా పరిచర్య చేసి ఉంటాడేమో. అయితే ఎదురుగా నిలబడ్డాడు జక్కయ్య యేసు ఎదురుగా. ఏమనంటే ఇదిగో ప్రభువా. ఏమన్నాడు? ప్రభువా. మంచి మాట అండి. అంటే ప్రభువు అంటే అధిపతి, అధికారి, సమస్తం మీద అధికారం కలిగినటువంటి వ్యక్తి. నువ్వు ప్రభువు అంటే నాకు అధిపతివి అని చెప్పేసి ఒప్పుకోవడంలోనే తెలుస్తుంది తన యొక్క పశ్చాత్తాపము. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుతున్నాను. అంటే సగము ఆస్తి బీదలకు ఇస్తున్నాను అంటే సగము ఆస్తి నిఖరమైంది, సగము ఆస్తి అన్యాయమైనది అని తెలిసి ఒప్పుకుంటున్నాడు. సగము ఆస్తి న్యాయమైంది, సగము ఆస్తి అన్యాయంగా సంపాదించింది, అందువలన నేను అది పేదలకు ఇస్తానయ్యా అని చెప్పేసి తన తప్పును ఒప్పుకున్నాడు. వెరీ గుడ్, మంచి పని చేశాడు జక్కయ్య. అంతేకాకుండా ఇంకా రెండవ మాట ఏంటి? నేను ఎవరి దగ్గరైనా అన్యాయముగా దేనినైనా తీసుకునేలా అతనికి 4 గంతలు చెల్లిస్తాను. అన్యాయంగా నేను వసూలు చేస్తే పన్ను 4 గంతలు నేను చెల్లిస్తాను. ఎంత మంచివాడు, ఎంత మార్పు కలిగింది, ఎంత పశ్చాత్తాపము, ఎంత ఒప్పుకున్నాడు తన తప్పును. నిజంగా చెప్పాలంటే నా ప్రియమైనటువంటి వారు, పాపపు ఒప్పుకోలు అది యేసుకు చాలా ఇష్టము. ఆ పాపం చేత పట్టుబడినటువంటి స్త్రీ ఏవి తలంచుకొని నిలబడిందో యేసయ్యకి తెలిసిపోయింది తన పాపాన్ని ఒప్పుకున్నది అని. అది పాపపు ఒప్పుకోలు. అటువంటి పాపపు ఒప్పుకోలు యేసుకు చాలా చాలా ఇష్టము. ఆమె ఒప్పుకున్నట్లే జక్కయ్య కూడా, ఆమె అయితే మౌనంగా ఉండి చెప్పలేదు, మౌనంతోనే ఆమె యొక్క పశ్చాత్తాపాన్ని తెలియజేసింది. జక్కయ్య అయితే మాటలతో తన యొక్క పశ్చాత్తాపాన్ని తెలియజేశాడు. నేను ఎవరి దగ్గరైనా సరే అన్యాయంగా తీసుకున్నట్లయితే అతనికి 4 గంటలు చెల్లిస్తాను అని చెప్పేసి అన్నాడు. హృదయం మొత్తం తీసి యేసు ఎదురుగా పెట్టాడండి. అప్పుడు యేసు సంతోషపడి అంటాడు, ఏమన్నాడంటే,
పాపపు ఒప్పుకోలు ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అప్పుడు అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఎవరు? ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పేసి అంటాడు. చూసారా నా ప్రియమైన వారలారా, జక్కయ్య జీవితం ఏ విధంగా మారిపోయిందో, జక్కయ్య జీవితం ఏ విధంగా మారిపోయిందో చూసారా నా ప్రియమైనటువంటి వారలారా. అబ్రహాము కుమారుడు అయిపోయాడు. అబ్రహాము కుమారుడు అయిపోయాడు. పాపం చేత పట్టబడినటువంటి ఆమె వలన, ఆమె యేసుతో కలిసినందువలన ఆమె జీవితం మారిపోయింది. కానీ జక్కయ్య యేసుతో కలిసినందువలన తన ఇంటికే రక్షణ వచ్చింది. అంటే ఇంటి వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు. కాబట్టి చూసారా, ఇంకొక మెట్టు ఎక్కువలో ఉన్నాడు విశ్వాసంలో జక్కయ్య. మూడవ ఉదాహరణ నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మూడవ ఉదాహరణ సమరయ స్త్రీ. మూడవ ఉదాహరణ మనకు తెలిసినటువంటిది. సమరయ స్త్రీ పేరు లేని వ్యక్తి, పేరు ఉంటుంది కానీ పేరు రాయబడలేదు. పేరు రాయబడినటువంటి వ్యక్తి మనకు గొప్ప పాఠం నేర్పిస్తుందండి. యేసు ఆ సుకార్ అనే గ్రామం ఉంది, సమరయ ప్రాంతంలో సుకార్ అనే గ్రామం ఉంది. ఆ గ్రామం మీదుగా వెళ్ళవలసి వచ్చింది. మిట్ట మధ్యాహ్నము ఎండవేళ బావి దగ్గర నిలబడ్డాడు. శిష్యులందరూ కూడా ఊర్లోకి వెళ్ళారు తినడానికి, ఆహారం తీసుకొని రావడానికి. యేసు ఒక్కడే ఉన్నాడు. మధ్యాహ్నం వేళ, ఎండవేళ ఆమె ఆ బావి దగ్గరికి వచ్చింది. బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య చూసి ఏమంటాడంటే ఆమెతో, నాకు దాహమునకు నీళ్ళు ఇమ్మని యేసు ఆమెను అడిగాడు. అమ్మ నాకు దప్పిక అవుతున్నాయి, నీళ్ళు ఇవ్వడు. కానీ ఆయన యూదుడని గుర్తించినటువంటి సమరయ స్త్రీ అంటుందన్నమాట. ఏమన్నదంటే, నువ్వు యూదుడవైనటువంటి నీవు సమరయ స్త్రీ అయిన నన్ను దాహమునకు ఇమ్మని అడుగుతున్నావే, ఎలాగ అడుగుతున్నావు అంటే, యూదులో సమరయ స్త్రీలు సాంగత్యం చేయరు. యూదుల యొక్క భోజనం వీళ్ళు తినరు, వీళ్ళ భోజనం వాళ్ళు తినరు. అంతేకాకుండా వీరు వియ్యం అందుకోరు. వారు ఉన్నటువంటి గ్రామంలో యూదులు, సమరయులు ఉన్న గ్రామంలో యూదులు ఉండరు. అంతేకాకుండా వారు ఉన్నటువంటి గ్రామంలో నుంచి నడిచి కూడా పోరు. వారు వారు వియ్యం అందుకోరు. వీళ్ళను వారి పిల్లల నుంచి ఎంత మాత్రం చేసుకోరు, వియ్యం అందుకోరు. అటువంటి అంటే అంత చిన్న చూపు చూస్తారనమాట. వెలివేయబడినటువంటి తక్కువ జాతి వారు అనమాట సమరయులు. అందువలన ఆయన యూదుడని తెలుసుకున్న తర్వాత, అయ్యా నువ్వు యూదుడవే, ఎందుకు అడుగుతున్నావు నన్ను అని చెప్పేసి అంటుంది ఆమె. ఎలా అడుగుతున్నావు నువ్వు అంటే, అప్పుడు యేసు అంటాడు, ఏమన్నాడంటే, దేవుని వరమున ఎవరు నిన్ను నీళ్ళు అడుగుతున్నారో ఆయన ఎవరో తెలిస్తే ఆయన నీకు నీళ్ళు ఇస్తాడు, ఆయన నీకు జీవజలం ఇస్తాడు. నిన్ను ఎవరైతే అడుగుతున్నారో ఆయన ఎవరో అని నీకు తెలిస్తే, ఆయన ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుతావు, ఆయన నీకు జీవజలం ఇస్తాడు అని చెప్పేసి అంటాడు. అప్పుడు ఆమె ఏమన్నదంటే, అయ్యా ఈ బావి లోతైనది, తోడుకోవడానికి దగ్గర ఏమీ లేదే. అంతేకాకుండా ఈ బావిని త్రవ్వి ఆయన తాగడానికి తన పిల్లలకి ఇచ్చినటువంటి మా పితరుడైనటువంటి యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా అంటుంది. ఆయన త్రవ్వించి ఆయన తాగి తన పిల్లలు తాగి తర్వాత మాకు ఇచ్చినటువంటి మా పితరుడు యాకోబు కంటే గొప్పవాడివా అంటే, అప్పుడు అంటాడు యేసు ఏమన్నాడంటే, ఈ నీళ్లు తాగి ప్రతివాడు దప్పికొంటాడు, కానీ నేనిచ్చు నీళ్ళు తాగివాడు ఎన్నటి కూడా దప్పికొనడు. ఆ నీరు మరి వారి నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి జీవజల నీటి బుగ్గగా ఉంటుందని చెప్పేసి అంటాడు. నేనిచ్చే నీళ్ళు తాగితే జీవజలపు బుగ్గగా ఉంటుంది అని చెప్పేసి అంటాడు. అయితే అయ్యా ఆ నీళ్లు నాకివ్వు, ఇస్తాను, నీ యొక్క భర్తను తీసుకోరా, అయ్యా నాకు భర్త లేడే అంటుంది. అవును నిజమే చెప్పావమ్మా, నిజమే చెప్పావు. ఎందుకంటే 5గురితో జీవించిన వ్యక్తివి నువ్వు. ఎవరినని భర్తని, ఇప్పుడున్నవాడు నిజమే భర్త కాడు, మరి 5గురితో జీవించినటువంటి వ్యక్తి ఎవరినని తీసుకొస్తావు? అప్పుడు అంటుంది, అయ్యా నీవు ప్రవక్తవయ్యా, నా సంగతులు ఎవరు చెప్పలేదు, కానీ నువ్వు నా జీవిత సత్యాలన్నీ కూడా నువ్వు చెప్తున్నావు కాబట్టి నువ్వు ప్రవక్తవు అని చెప్పేసి అని నేను గ్రహిస్తున్నానయ్యా. అంతేకాకుండా అయ్యా మా పితరులు ఇదిగో ఈ దేవాలయం మీద ఆరాధించారు, మరి మేమైతే ఆ దేవాలయం మీదకి వెళ్ళలేని వాళ్ళం. మేము ఎదురుగా వచ్చిన దేవాలయాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడ మేము ఆరాధిస్తున్నాము అని చెప్పేసి అంటుంది. అప్పుడు అంటాడు యేసు, అమ్మ ఆ దేవాలయం కాదు, ఈ దేవాలయం కాదు, ఆ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి, కానీ ఏ దేవాలయం ఎక్కడని కాదంటే, అయ్యా ఈ విషయాలన్నీ కూడా మా మెస్సయ్య వస్తాడు, మా మెస్సయ్య వచ్చి మాకు తెలియజేస్తాడని చెప్పేసి అంటుంది. అంటే మెస్సయ్య ఎవరో
ఆమెకు తెలుసు, వస్తాడు, వచ్చిన తర్వాత మాకు నేర్పిస్తాడు అని చెప్పేసి మెస్సయ్య ఎడల ఆమెకు విశ్వాసం ఉంది. అప్పుడు ఇంకా ఆపుకోలేడు యేసయ్య. ఏమంటారంటే, నువ్వు ఎదురు చూస్తున్నట్టు ఆ మెస్సయ్యను నేనే, నువ్వు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్యను నేనే అని చెప్పేసి అంటాడు. వెంటనే అప్పుడు తను ఏ నీళ్ళ కొరకైతే వచ్చిందో ఆ నీళ్ళ కుండ అక్కడ పెట్టేసి పరిగెత్తుకుంటూ వెనక్కి ఊరిలోకి వెళ్ళి, అయ్యా చూడండి, ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నామో, ఏ మెస్సయ్యగా వస్తాడని ఎదురు చూస్తున్నామో, ఏ మెస్సయ్య వచ్చి మనకు నేర్పిస్తాడని చూస్తున్నామో, ఆయన అదిగో ఆ బావి దగ్గర ఉన్నాడు, నన్ను గురించిన విషయాలన్నీ చెప్పినటువంటి ఆయన మెస్సయ్య కాడ రండి, వచ్చి చూడండి అని చెప్పేసి అందరి ముందు సాక్ష్యం ఇస్తుంది. అందరినీ తీసుకొని వస్తుంది. వచ్చిన తర్వాత బావి దగ్గర యేసయ్య వారికి వాక్యం చెప్తాడు. చెప్పిన తర్వాత వారంటారు, అయ్యా ఆమె చెప్పిన దాన్ని బట్టే కాకుండా మేము స్వయంగా చూచి విన్నదాన్ని బట్టి మేము నమ్ముతున్నామని చెప్పేసి అంటారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యోహాను సువార్త 4వ అధ్యాయం 40వ వచనం చివర, ఆ సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. చూచారా, ఇంతమంది రక్షించబడడానికి, ఆ ఊరంతా రక్షించబడడానికి కారణం ఎవరంటే సమరయ స్త్రీ. అయితే ఆమె ఎలా రక్షించబడింది? యేసుతో ఆ బావి దగ్గర కలిసింది కాబట్టి. ఒకవేళ కలిసి ఉండకపోయినట్లయితే ఆమె రక్షించబడేది కాదు, ఇంత రక్షణ కార్యక్రమము జరిగించి ఉండేది కాదు. ప్రియమైన వారలారా, చూశారా, యేసయ్యతో సంగమము. మొదటిగా ఎవరు చూసి పాపం చేత పట్టబడినటువంటి ఆమెను చూచాము. యేసుతో కలిసినటువంటి ఆమె జీవితము మారిపోయింది. యేసుతో కలిసినటువంటి జక్కయ్య జీవితం మారిపోవడమే కాకుండా కుటుంబం అంతా మారిపోయింది. కుటుంబానికి రక్షణ వచ్చింది. సో ఆమె పాపం చేత పట్టబడ్డామే ఆమె వరకే, కానీ జక్కయ్య వల్ల కుటుంబం అంతా కూడా, ఆ కుటుంబమునకు రక్షణ, ఆ గృహానికి రక్షణ వచ్చింది. కానీ ఈ సమరయ స్త్రీ వలన తాను ప్రభువును అంగీకరించింది. తాను ప్రభువును అంగీకరించడమే కాకుండా ఊరందరూ విశ్వసించడానికి ఆమె కారణమైంది. చూసారా, ఇదంతా ఎలా జరిగిందంటే, ఆ వ్యభిచారం చేత పట్టబడిన ఆమె, జక్కయ్య, ఈ సమరయ స్త్రీ, వీరు యేసుతో కలిసినందువలన, యేసుతో సంగమించినందువలన వారు ఈ విధమైనటువంటి రక్షణలోకి రాగలిగారు. నా ప్రియమైనటువంటి వారు, అంటే చూసారా, యేసుతో సంగమించినటువంటి ఎటువంటి వ్యక్తి అయినా సరే జీవితము మారుతుంది, పట్టబడతారు. చూసారా నా ప్రియమైన వారు, ఎన్నిసార్లు విన్నామో, ఎన్నిసార్లు గమనించుంటామో, ఎన్నిసార్లు మరి టీవీ ద్వారా, రేడియో ద్వారా, కూటాలలో, ఉద్యోగ సభలలో, ఇంకా ఆలయాల్లో మరి యేసును చూస్తూ ఉంటాము, కలుస్తున్నాం, కానీ ఎక్కువ వాక్యం వింటాము, కానీ హృదయముతో ఎంత మాత్రమో వినము, హృదయంతో గ్రహించము, హృదయంతో అంగీకరించము, హృదయంలో విశ్వాసం ఉంచము. చూసారా, హృదయముతో కలిసినటువంటి వారి జీవితాలన్నీ మారిపోయినాయి. ప్రభువును అంగీకరించారు. అనేకులకు వారు సాక్షార్థమైనటువంటి వ్యక్తులుగా మిగిలిపోయారు. నా ప్రియమైన యేసుతో సంగమము అటువంటిది, విలువైనది. యేసుతో ఇప్పటికైనా హృదయపూర్వకంగా కలుద్దామా? నా ప్రియమైనటువంటి వారులారా, ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, వందనాలయ్యా. ఇదిగో పాపం చేత పట్టుబడేటువంటి ఆమెను, జక్కయ్యను, సమరయ స్త్రీని మా ఎదురుగా ఉంచి మాకు, మా పితరులకు, మా యొక్క శ్రోతలకు నేర్పించినటువంటి ఈ వాక్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. హృదయముతో నిన్ను కలిసినటువంటి వారి జీవితాలు మారిపోయినాయి. ఇదిగో మా శ్రోతలు తండ్రి, హృదయముతో నిన్ను కలవడానికి, నీ సహవాసం కలిగి ఉండడానికి ప్రభువా సహాయం చేయతండి. బోధించబడినటువంటి ఈ వాక్యం వ్యర్థమైపోకుండా ఫలింప చేయమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప మా శ్రోతలకు అనుగ్రహించబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.